అంటే న్యూస్ బేస్డ్ కావచ్చు, అంతర్జాతీయంగా దేశీయంగా జరిగే పరిణామాలు ఇవన్నీ చాలా ఎఫెక్ట్లు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అవగాహనతోటి మీరు అందులోకి దిగాలి. కానీ అవగాహన తెచ్చుకోనికే మీకు చాలా టైం పడుతుంది కాబట్టి ఎఫ్ఎన్ఓ ఇంకా చాలా సంక్లిష్టం. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో ప్రైస్ అనేది చాలా మూవ్ అవుతుంటుంది, ఇమ్మీడియట్గా పడిపోతుంటుంది. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చాలామంది నష్టపోతూ ఉంటారు కాబట్టి చాలా కష్టం. కాబట్టి మీరు ఆ కష్టాన్ని కష్టంగానే అనుకొని అనవసరంగా ఆగమైతే కాకండి. ఇప్పుడు మనం నష్టపోయినటువంటి ఎవరైతే రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారో అవన్నీ కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల దగ్గరికే పోతున్నాయట. ఇక్కడ చూడొచ్చు ఆ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, బ్రోకరేజ్ సంస్థలు ఇవన్నీ కూడా దాదాపు ఇక్కడ ఎంత లాభాలు వచ్చినాయంటే ఇగో ఈ బ్రోకరేజ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు 33,000 కోట్ల లాభాలు వచ్చినాయంట. విదేశీ ఎఫ్ఐఐలు 28,000 కోట్లు లాభాలు వచ్చినాయి. అదే టైంలో ఇక్కడ చూడొచ్చు రిటైల్ ఇన్వెస్టర్లు 61,000 కోట్లు నష్టపోయారు. అంటే రిటైల్ ఇన్వెస్టర్లు 61,000 కోట్లు ఎవరైతే నష్టపోయారో అవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ వేరు, వాళ్ళు చేసే ట్రేడింగ్ స్టైల్ వేరు, వాళ్ళు పెట్టే లాట్ సైజ్ వేరు, ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వస్తాయి. అంటే ఒకసారి వాళ్ళకి నష్టం వచ్చినా వాళ్ళ దగ్గర ఇంకా క్యాపిటల్ ఉంటుంది, దాన్ని బట్టి ఇంకోటి వేసుకుంటారు. అంతేగాని రిటైల్ ఇన్వెస్టర్ల దగ్గర అంత క్యాపిటల్ ఉండదు కాబట్టి అనవసరంగా ఆగమైపోతారు.